రంగాపురం అనే పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య సీతమ్మ అనే ఒక రైతు దంపతులు ఉండేవాళ్లు. వారిద్దరికీ వ్యవసాయం అంటే ప్రాణం. వాళ్ల పొలంలో పండిన వంకాయలు ఊరంతటికి ప్రసిద్ధి. కాని ఆ ఊర్లో కూరగాయలు కొనే దళారి వీరయ్య చాలా స్వార్థపరుడు. రైతుల దగ్గర అతి తక్కువ ధరకు కూరగాయలు కొని పక్కూరి సంతలో ఎక్కువ ధరకు అమ్మి లాభాలు గడించేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య తన పొలంలో నిగనిగలాడే వంకాయల దిగుబడి చూసి సంతోషిస్తూ తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచే వారి జీవితంలో ఒక కొత్త మలుపు మొదలవుతుంది. సీతమ్మ, చూసావా మన పొలంలో ఈసారి వంకాయలు ఎంత అద్భుతంగా పండాయో? నేలను నమ్ముకుని రాత్రింబవళ్ళు చెమటోడ్చినందుకు ఆ భూమాత మనకు గొప్ప బహుమతిచ్చింది. ప్రతి కాయ ఒక ఆకుపచ్చని రత్నంలా మెరిసిపోతోంది. ఈసారి మన కష్టాలన్నీ తీరిపోయినట్లే కదా? అవునండి, 6 నెలల పాటు మీరు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎండనక వాననక మట్టిలో మట్టిగా మారిపోయారు. కలుపు తీశారు, నీరు పెట్టారు. మీ శ్రమకు తగ్గ ఫలితమిదే. ఈ కాయలు చూస్తుంటేనే నా 2 కళ్ళు చల్లబడుతున్నాయి. ఈ దిగుబడి చూస్తుంటే మన వ్యవసాయపు అప్పులన్నీ తీరిపోయి 2 పూటలా ప్రశాంతంగా బతకొచ్చనిపిస్తోందండి. నిజమే సీతమ్మ, ఈ కాయల నాణ్యత చూస్తే పక్క ఊరి సంతలో వీటికోసం జనాలు ఎగబడతారు. కాని మనకు నేరుగా సంతలో అమ్ముకునే అవకాశం లేదు కదా. ఆ దళారి వీరయ్య వస్తే వాడికే ఈ పంటను అప్పగించాలి. వాడు మనకు న్యాయమైన ధరిస్తాడంటావా? నాకెందుకో వాడి ముఖం చూస్తేనే భయం వేస్తుంది. భయపడకండి, మన వంకాయలు చాలా బాగున్నాయి. ముదిరిన కాయలు కాదు, లేతకాయలు. వాడెంత మోసగాడైనా ఈ నాణ్యత చూసి ఖచ్చితంగా మంచి ధర ఇవ్వాల్సిందే. మీరు ధైర్యంగా మాట్లాడండి. వాడి ముందు మనం తల వంచకూడదు. మన కష్టానికి విలువ మనమే కట్టాలి. సరిగ్గా అదే సమయానికి దళారి వీరయ్య తన గుర్రపు బండి వేసుకుని రామయ్య పొలం దగ్గరికొస్తాడు. వంకాయల కుప్పను చూసి వాడి కళ్లల్లో దురాశ మెరుస్తుంది. కాని బయటకి మాత్రం చాలా నిర్లక్ష్యంగా నటిస్తాడు. ఏంటి రామయ్య, ఈసారి పంట కాస్త మరీ తక్కువ వచ్చినట్లుంది. కాయలు కూడా ఏమంతా బాగాలేవు. అన్నీ చిన్న చిన్నగా వాడిపోయినట్లుగా ఉన్నాయి. ఈ వంకాయలు పట్నం జనాలకు నచ్చవు. వాళ్ళకు లావుగా ఉండే కాయలు కావాలి. ఈ పంటను నా బండి మీద ఎక్కించి పట్నం తీసుకెళ్లడమే నాకు పెద్ద దండగ వ్యవహారంలాగా అనిపిస్తోంది. అదేంటి వీరయ్య గారు, అంత మాట అనేశారు? ఈ చుట్టుపక్కల 10 ఊర్లలో మన రంగాపురం వంకాయలకున్న పేరు మీకు తెలియనిదా? అందులోనూ నా పొలంలో పండిన ఈ లేత కాయలు చూస్తే ఎవరైనా మురిసిపోవాల్సిందే. మట్టిని కన్నతల్లిలా చూసుకుని పండించిన పంటయ్యా ఇది. దయచేసి వంక పెట్టకండి. ఈ 10 బుట్టల కాయలకు ఒక 500 నాణాలిస్తే నా అప్పులు తీరుతాయి. దయచేసి సరైన ధర కట్టండి దొరా. 500 నాణాలా? నీకేమైనా మతి భ్రమించిందా రామయ్య? మట్టిలో పడి పనిచేశావు కాబట్టి నీకు ప్రపంచం తెలియడం లేదు. ఈ 10 బుట్టల కాయలకు నేను ఇచ్చేది కేవలం 50 నాణాలు మాత్రమే. ఇష్టమైతే ఆ 50 నాణాలు తీసుకుని బండికి మూటలెత్తు. లేదంటే ఆ వంకాయలు నా పొలంలోనే వదిలేసి ఎండబెట్టుకో. నాకేమీ నష్టం లేదు. మీలాంటి రైతులు ఎంతోమంది నాకోసం పడిగాపులు కాస్తున్నారు. 50 నాణాలా? మా ప్రాణాలు తోడేస్తున్నారు వీరయ్య గారు. విత్తనాలు కొన్నందుకే మాకు 100 నాణాలు ఖర్చయ్యాయి. ఇక ఎరువులు, నీరు, 6 నెలల మా కష్టమంతా కలిపితే మాకు మిగిలేది ఏముందయ్యా? రైతు కడుపు కొట్టి మీరు బాగుపడదామని చూస్తున్నారా? ఇది ధర్మం కాదు వీరయ్య గారు. ధర్మం న్యాయం అంటూ నాకు వేదాంతాలు చెప్పకు సీతమ్మా. నేను చేసేది వ్యాపారం. ఇక్కడ తక్కువ కొని అక్కడ ఎక్కువ అమ్మితేనే నాకు లాభం. మీ కష్టం గురించి నాకు అనవసరం. రేపు పట్నం సంతలో నా సరుకు అమ్ముడు పోకపోయినా నేను నష్టపోవాలి. ఆ నష్టం మీరు భరిస్తారా? భరించారు కదా. అందుకే చెబుతున్నాను, ఆ 50 నాణాలు తీసుకుని గమ్మున ఉండండి. లేదంటే నేను వెళ్తున్నాను. నా ప్రాణం పోయినా సరే నా 6 నెలల కష్టాన్ని కేవలం 50 నాణాలకు నీ చేతిలో పెట్టను వీరయ్య గారు. మీరు దయచేయవచ్చు. ఈ పంటను నేను పారబోసుకున్నా సరే మీలాంటి స్వార్థపరులకు మాత్రం ఇవ్వను. ఓహో, అంత పొగరా నీకు? సరే, చూస్తాను. ఈ కాయలను నువ్వు ఎవరికి అమ్ముకుంటావో. నా మాట కాదని ఏ దళారీ నీ దగ్గరకు రాడు. 2 రోజుల్లో ఈ కాయలన్నీ కుళ్ళిపోయి కంపు కొడతాయి. అప్పుడు నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు. అప్పుడు 50 కూడా ఇవ్వను. కేవలం 10 నాణాలకే తీసుకుంటాను. గుర్తుపెట్టుకో. వీరయ్య కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య బాధగా కింద కూర్చొని తల పట్టుకుంటాడు. సీతమ్మ అతనికి ధైర్యం చెబుతుంది. సీతమ్మ, ఆ అహంకారి మాటలు విన్నావా? మన కష్టాన్ని ఎంత చులకన చేశాడు. ఇప్పుడు ఈ పంటను ఏం చేద్దాం? 2 రోజుల్లో ఇవి పాడైపోతాయి. మనం పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలైపోయినట్లేనా? మన బతుకులు ఇంతేనా సీతమ్మ? దళారుల దయ మీద బతకాల్సిందేనా?
కన్నీళ్లు పెట్టుకోకండి. దేవుడు ఒక దారి మూసేస్తే 100 దారులు తెరుస్తాడు. ఆ వీరయ్య దళారి అయితేనేం, మన పంటను మనమే అమ్ముకుందాం. పిచ్చి మాటలు మాట్లాడకు సీతమ్మ. సంతలో అమ్ముకోవాలంటే మనకు అనుమతి లేదు. అక్కడంతా ఆ వీరయ్య లాంటి పెద్ద వ్యాపారులదే ఆధిపత్యం. మనల్ని ఎవరూ కనీసం అడుగు పెట్టనివ్వరు. పచ్చి కూరగాయలు తీసుకెళ్తే వాళ్ళు మనల్ని తరిమి కొడతారు. నేను పచ్చి వంకాయలు తీసుకెళ్దామని అనటం లేదండి. ఒక వ్యాపారి తక్కువ ధరకు కొని లాభానికి అమ్ముకుంటాడు. మనం కూడా ఇప్పుడు ఒక కొత్త వ్యాపారం చేద్దాం. ఆ వంకాయలని అలాగే అమ్మితే విలువ తక్కువ, కానీ దానికి నా చేతి రుచిని జోడిస్తే మనం ఈ వంకాయలతో గుమగుమలాడే వంకాయ కూర వండుదాం. పక్క ఊర్లో ప్రతిరోజు పెద్ద సంత జరుగుతుంది. అక్కడికి ఎన్నో ఊర్ల నుంచి బాటసారులు, వ్యాపారులు వస్తారు. వాళ్లకు మధ్యాహ్నం భోజనానికి సరైన కూర దొరకదు. మనం మన వంకాయ కూరను అక్కడికి తీసుకెళ్లి అమ్ముదాం. వంకాయ కూర వ్యాపారమా? సీతమ్మ, నువ్వు నిజంగానే చెబుతున్నావా? వంటలు చేసుకునేది ఇంట్లో తినడానికి. దాన్ని తీసుకెళ్లి సంతలో అమ్మడం నేను ఎప్పుడు వినలేదే. జనాలు కొంటారంటావా? ఎందుకు కొనరండి? నా చేతి వంట రుచి మీకు తెలీందా? పచ్చికాయలు అమ్ముకోవడానికి మనకు అనుమతి లేకపోవచ్చు, కాని వండిన కూరను అమ్ముకోవడానికి మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు పొలంలో కష్టపడి పండించిన అద్భుతమైన వంకాయలకు నా వంట కళ తోడైతే ఆ కూర రుచికి జనాలు దాసోహం అవ్వాల్సిందే. ఆ వీరయ్య మనల్ని చూసి ఏడ్చేలా చేద్దాం. మీరు వెళ్ళి పెద్ద పెద్ద మట్టి కుండలు, విస్తరాకులు తీసుకొనిరండి. నేను వంట మొదలు పెడతాను. నీ మాటల్లో ఉన్న ధైర్యం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతోంది సీతమ్మ. రైతంటే కేవలం మట్టిని దున్నేవాడే కాదు, తన కష్టాన్ని ఎలా విలువైనదిగా మార్చుకోవాలో తెలిసినవాడే నిజమైన రైతని నువ్వు నిరూపించబోతున్నావు. నేను వెంటనే వెళ్లి అన్ని ఏర్పాట్లు చేస్తాను. రామయ్య ఎంతో ఉత్సాహంగా అడవికి వెళ్లి వంటకు సరిపడ కట్టెలు, విస్తరాకులు తీసుకొని వస్తాడు. సీతమ్మ పొయ్యి వెలిగించి పెద్ద మట్టి కుండెలో నూనె వేసి వంట మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ వంట చేస్తారు. ఏవండి, చూడండి, వంకాయ కూరంటే కేవలం ఉప్పు కారం చల్లటం కాదు. ముందుగా లేత వంకాయలను 4 పక్షాలుగా కోసి ఉప్పు నీటిలో నానబెట్టాలి. అప్పుడు వాటిల్లో ఉన్న వగరు పోతుంది. ఆ తర్వాత వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దూరగా వేయించి మెత్తగా నూరాలి. ఆ మసాలా ముద్దను ప్రతి వంకాయలో అణువణువునా నింపాలి. అవును సీతమ్మ, ఆ సుగంధ ద్రవ్యాల వాసన చూస్తుంటేనే నా కడుపు నిండిపోతున్నట్లుంది. నువ్వు మసాలా దంచుతుంటే ఆ శబ్దం వినడానికి ఎంతో బాగుంది. ఈ కూర తయారీలో నీ ప్రాణం పెడుతున్నావు నువ్వు. మనం ఎప్పుడూ స్వచ్ఛతను నమ్ముకోవాలండి. వ్యాపారం కోసం నాసిరకం సరుకులు వాడకూడదు. ఇంట్లో మనం ఎలా తింటామో వేరే వాళ్లకు కూడా అలాగే వండిపెట్టాలి. అదే నిజమైన ధర్మం. నూనె వేడెక్కింది. ఇప్పుడు మసాలా కూరిన వంకాయలను నెమ్మదిగా కుండలో వేస్తున్నాను. చూసారా, ఆ నూనెలో వంకాయలు వేగగానే ఎంత కమ్మటి వాసన వస్తోందో. అద్భుతం సీతమ్మ. ఆ పొగతో పాటు మన కష్టాలన్నీ గాలిలో కలిసిపోతాయని నా నమ్మకం. ఈ కూర ఉడుకుతుంటేనే చుట్టుపక్కల 2 ఊర్లకు ఈ సువాసన వ్యాపించేలా ఉంది. నీ చేతుల్లో ఏదో మాయుంది సీతమ్మ. అయ్యో, మాయ లేదు, ఏమీ లేదు. మీరా వంకాయలను పండించిన తీరులోనే సగం రుచుందండి. మిగతా సగం మనసు పెట్టి వండటంలో ఉంటుంది. కూర అడుగంటకుండా మంటను సరిగ్గా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. కొద్దిగా చింతపండు రసం, బెల్లం ముక్క వేస్తే ఆ పులుపు, తీపి, కారం సమపాళ్లల్లో కలిసి ప్రతి ముక్క ఒక అమృతంలా మారుతుంది. ఆ 10 బుట్టల కాయల్లోంచి మంచివి ఏరుకొని రాత్రంతా కష్టపడి 2 పెద్ద మట్టి కుండల నిండా గుమగుమలాడే వంకాయ కూరను తయారు చేస్తారు రామయ్య దంపతులు. మరుసటి రోజు ఉదయాన్నే ఒక చిన్న బండి మీద ఆ కుండలను పెట్టుకొని పక్కూరి పెద్ద సంతకు చేరుకుంటారు. ఒక చెట్టు కింద తమ బండిని నిలబెట్టి విస్తరాకులు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తూ ఉంటారు. మొదట్లో ఎవ్వరూ వాళ్ల దగ్గరికి రారు. సీతమ్మ, సంత మొదలై చాలా సమయమైంది. జనాలు అటు ఇటు తిరుగుతున్నారు కానీ మన దగ్గరికి ఎవరూ రావడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. మన శ్రమ వృధా అయిపోతుందా? భయపడకండి. కొత్త వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఓపిక చాలా అవసరం. ఒకసారి మన కూర రుచి జనాలకు తెలిస్తే వాళ్లే వెతుక్కుంటూ వస్తారు. మీరు ధైర్యంగా గట్టిగా పిలవండి. రండి బాబూ, రండి. మా ఇంటి వంకాయ కూర ఎంతో స్వచ్ఛమైనది, గుమగుమలాడే మసాలా కూర. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు. దారిలో వెళ్లే బాటసారులారా, సంతకొచ్చిన వ్యాపారులారా, రండి. రామయ్య పిలుపు విని సంతకు వచ్చిన శర్మ అనే ఒక సుగంధ ద్రవ్యాల వ్యాపారి వాళ్ల దగ్గరకొస్తాడు. ఆయనకు భోజనప్రియుడు అని పేరు. ఏమయ్యా రైతా, ఏంటి ఈ వంకాయ కూర అంటున్నావు? నేను ఎన్నో ఊర్లు తిరిగాను, ఎన్నో రకాల కూరలు తిన్నాను. మీ పల్లెటూరి వంటలో అంత గొప్పదనమే ఉంది.
అయినా కుండలో నుంచి వస్తున్న వాసన మాత్రం నా ముక్కు పుటాలను తాకుతోంది. సరే, ఒక విస్తరాకులో కొద్దిగా పెట్టి చూద్దాం. రుచి బాగోలేకపోతే ఒక్క నాణం కూడా ఇవ్వను. అలాగే బాబు, రుచి బాగోలేకపోతే మీ ఇష్టం, నాణాలు ఇవ్వకండి. సీతమ్మా, అయ్యగారికి వడ్డించు. తీసుకోండయ్యా. ఇది మా సొంత పొలంలో ఎరువులు లేకుండా పండించిన లేత వంకాయలతో చేసిన వంటకం. మీరు రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. ఆహా, అద్భుతం, మహా అద్భుతం. ఏమిటి రుచి? వంకాయ లోపల మసాలా కరిగిపోయి నాలుక మీద నాట్యం చేస్తోంది. కారం, పులుపు, తీపి అన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ అమృతాన్ని తలపిస్తున్నాయి. ఏమమ్మా సీతమ్మ, నీ చేతులకు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆశీస్సులున్నాయమ్మా. ఈ కూర ముందు పట్నంలో చేసే గొప్ప గొప్ప వంటకాలు కూడా దిగదుడిపే. సంతోషం బాబు, మీలాంటి పెద్దలు మెచ్చుకుంటే మా కష్టం ఫలించినట్లే. మెచ్చుకోవడమే కాదు రామయ్య, ఈరోజు మా వ్యాపారుల బృందం అంతా ఇక్కడే ఉన్నారు. మా అందరికీ మధ్యాహ్న భోజనానికి ఈ వంకాయ కూరే కావాలి. నీ దగ్గరున్న 2 కుండల కూరను నేనే కొనేస్తున్నాను. దీనికి ఎంత మూల్యం కావాలో చెప్పు. 2 కుండలు మీరే కొనేస్తారా? సీతమ్మా, విన్నావా? బాబు, మీ ఇష్టం. మీ మనసుకు ఏది న్యాయం అనిపిస్తే అదే ఇవ్వండి దొరా. ఇదిగో రామయ్య, ఈ సంచిలో 50 వెండి నాణాలున్నాయి. ఈ కూర రుచికి ఇది చాలా తక్కువే. రేపటి నుంచి ప్రతిరోజు నువ్వు ఇలాగే వంకాయ కూర తీసుకుని ఇక్కడికి రావాలి. మా వాళ్ళందరికీ నువ్వే భోజనం పెట్టాలి. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందడం ఖాయం. రామయ్య ఆ వెండి నాణాలు చూసి ఆనంద బాష్పాలు రాలుస్తాడు. కేవలం 50 రాగి నాణాలకు తన పంటను అడుగడుగున అవమానించిన వీరయ్య మాటలు గుర్తుకొస్తాయి. సీతమ్మ తెలివి వల్ల ఒక్కరోజులోనే తమ పంటకు 10 లాభమొచ్చింది. ఆ రోజు నుంచి రామయ్య, సీతమ్మ ప్రతిరోజు వంకాయ కూర వండి సంతకు తీసుకురావటం, క్షణాల్లో అది అమ్ముడుపోవటం జరుగుతూ ఉంటుంది. వాళ్ల వ్యాపారం గురించి సంతంతటా గొప్పగా చెప్పుకోవటం మొదలు పెడతారు. ఈ విషయం మెల్లగా దళారి వీరయ్య చెవిన పడుతుంది. ఏంటి, ఆ రామయ్యగాడు వంకాయలు ఎండబెట్టుకుని ఏడుస్తున్నాడనుకుంటే వంకాయ కూర వ్యాపారం మొదలుపెట్టాడా? నా కళ్ళు కప్పి సంతలో ఇంత లాభం గడిస్తున్నాడా? వాడికి అంత ధైర్యం ఎక్కడి నుండొచ్చిందే? ఆ సీతమ్మ చేతి వంటకు జనాలు ఎగబడుతున్నారా? ఇది నేను సహించను. నా వ్యాపారాన్ని దెబ్బతీసేవాడిని నేను వదలను. వాళ్ళ వ్యాపారాన్ని మోయించి తీరుతాను. కోపంతో రగిలిపోతున్న వీరయ్య మరుసటి రోజు రామయ్య వంకాయ కూర అమ్ముతున్న చెట్టు దగ్గరకొస్తాడు. అక్కడ జనాలు క్యూలో నిలబడి కూర కొనుక్కుంటూ ఉంటారు. వీరయ్య కావాలని గొడవ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏయ్, తప్పుకోండి తప్పుకోండి. ఏంటి ఇక్కడ ఈ చెత్త వ్యాపారం? రామయ్య, నీకు ఎంత పొగర్రా? నేనే స్వయంగా వచ్చి నీ వంకాయలు కొంటానంటే ఇవ్వకుండా ఇప్పుడు వాటితో కూరొండి ఇక్కడ జనాలకు మాయ చేస్తున్నావా? మాయేముంది వీరయ్య గారు, నా కష్టాన్ని అమ్ముకుంటున్నాను. మీరు అడిగిన నాణాలకు నా పంటనిస్తే నా అప్పులు తీరవు. అందుకే నా భార్య సలహాతో ఈ వ్యాపారం మొదలుపెట్టాను. ఇక్కడ ఎవరిని నేను బలవంత పెట్టడం లేదు. వాళ్లకు నచ్చితేనే కొనుక్కుంటున్నారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నా వ్యాపారానికి అడ్డుపడకండి. ఎల్లడానిగా నేనొచ్చిందే. నా మాటే కాదంటావా? నిన్ను ఎలా దెబ్బతీయాలో నాకు తెలుసులే. ఓయ్ జనులారా, వీడు మీకు స్వచ్ఛమైన వంకాయ కూర పెడుతున్నాడని మోసపోకండి. ఈడు వంకాయలన్నీ కుళ్ళిపోయినవే. అందులో పురుగులున్నాయి. ఆ పురుగులను దాచేయడానికే ఈడి పెళ్ళాం సీతమ్మ ఇంత మసాలా దట్టించొండిందే. ఈ కూర తింటే మీకు రోగాలు రావడం ఖాయం. ఈడు పచ్చి మోసగాడు. ఏయ్ వీరయ్య, నోరు అదుపులో పెట్టుకో. నేను వారం రోజుల నుంచి వీరి చేత వంకాయ కూర తింటున్నాను. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. నువ్వొక దళారీవి. రైతుల కష్టం దోచుకునే నీకు ఇలా స్వచ్ఛత గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు వాళ్ళ వ్యాపారం చూస్తే కడుపు మంటగా ఉండి ఇలాంటి అబద్ధాలు చెబుతున్నావు. శర్మగారు, మీరు వాళ్ళ మాయలో పడిపోయారు. మీకు వీళ్ళ నిజస్వరూపం తెలియదో. అయినా రామయ్య, నీ కూర నిజంగానే అంత గొప్పదైతే ఆ కూర వండే విధానం నాకు అమ్మేయి. నీకు 100 వెండి నాణాలిస్తాను. ఆ కూర ఎలా వండాలో నాకు చెబితే నా మనుషులతోనే నేనే పెద్ద ఎత్తున వండించి వ్యాపారం చేసుకుంటాను. నువ్వెళ్ళి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకో. 100 వెండి నాణాలా వీరయ్య గారు? మా వంట తయారీ విధానం అనేది ఒక రహస్యం కాదు. అది మా ప్రేమ, మా కష్టం. మట్టిని ప్రేమించే మనసు లేని మీకు వంటలోని కమ్మదనం ఎప్పటికీ రాదు. మీరెన్ని 100 నాణాలిచ్చినా మా వంట కళను మీకు అమ్మం. మా స్వశక్తితో మేము బతుకుతాం. దయచేసి మీరు వెళ్ళండి. నన్నే ఎదిరిస్తావా సీతమ్మా? 100 నాణాలు ఇస్తానన్నా నాకు ఇవ్వవా? సరే, చూస్తాను మీరు ఈ సంతలో రేపటి నుంచి ఎలా అడుగు పెడతారో.
ఈ సంతలో నా మాటే శాసనం. నా కనుసన్నల్లోనే వ్యాపారాలు జరుగుతాయి. నా మాట కాదని ఇక్కడ ఎవరూ వ్యాపారం చేయలేరు. ఈ రోజే మిమ్మల్ని ఇక్కడి నుంచి గేంటే ఇస్తాను. ఓయ్ కాపలాదారులారా, రండి ఇక్కడికే. వీరయ్య అరుపులకు సంత కాపలాదారులు అక్కడికొస్తారు. అందరూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తుంటారు. ఇక్కడ ఎలాంటి కొట్లాటలు లేకుండా కేవలం మాటలతోనే ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుంది. చూసారా, వీళ్ళు ఎవరి అనుమతి తీసుకోకుండా మన సంతలో చెట్టు కింద వ్యాపారం చేస్తున్నారు. పైగా కూలిపోయిన కూరగాయలతో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వెంటనే ఈరి కుండలను పగలగొట్టే వీళ్ళను సంత పొలిమెరల దాకా తరిమి కొట్టండా. ఏమయ్యా రామయ్య, సంతలో వ్యాపారం చేయాలంటే స్థలం కొనుక్కోవాలి, పన్ను కట్టాలి. మీరు ఏమీ లేకుండా ఇక్కడ ఎలా అమ్ముతున్నారు? ఇది నియమాలకు విరుద్ధం. వెంటనే మీ బండి తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే మీ సరుకును మేం జప్తు చేయాల్సి వస్తుంది. అయ్యా, మేము పేద రైతులం. మా కష్టాన్ని అమ్ముకోవడానికి కూడా అనుమతులు కావాలా అయ్యా? మేము ఎవరినీ మోసం చేయడం లేదుగా. మాది స్వచ్ఛమైన ఆహారం. మీరు కావాలంటే రుచి చూడండి అయ్యా. నాటకాల ఆడకు రామయ్య, వాళ్ళకు నియమాలు మాత్రమే తెలుసు. నీ కన్నీళ్లకు వాళ్ళు కరిగిపోరో, తోసేయండి అలానే. ఆగుండే కాపలదారులరా, సంత నియమాలు వ్యాపారులందరికీ వర్తిస్తాయి. కేవలం ఈ పేదాళ్ళకి కాదు. ఈ వీరయ్య రైతుల దగ్గర తక్కువ ధరకు సరుకు కొని ఇక్కడ ఎక్కువగా అమ్ముతూ నియమాలను ఉల్లంఘిస్తున్నాడు. వాడి మీద ఎందుకు చర్య తీసుకోరో? పైగా రామయ్య పన్ను కట్టడానికి సిద్ధంగా లేడని ఎవరు చెప్పారో? రామయ్య స్థలానికి ఎంత పన్ను కట్టాలో చెప్పండి. నేను ఇప్పుడే నా దగ్గరున్న నాణాలతో ఆ పన్ను చెల్లిస్తాను. రామయ్య వ్యాపారానికి నేను పూచీకత్తుంటాను. శర్మగారు, మీరొక సామాన్య రైతు కోసం నాతో విరోధం పెట్టుకుంటున్నారా? ఇది మీకు మంచిది కాదు. నేను తలుచుకుంటే మీ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కూడా అడ్డుకట్ట వేయగలను. వీరయ్య, నీ అహంకారానికి అంతు లేకుండా పోతోంది. నీ బెదిరింపులకు భయపడడానికి నేను అమాయకుణ్ణి కాదు. ఈ సంతలో ప్రతి వ్యాపారికి నీ మోసాలు తెలుసు. రామయ్య దంపతులు తమ నిజాయితీతో, కష్టపడే తత్వంతో ఈ సంతలో అందరి హృదయాలను గెలుచుకున్నారు. వాళ్ళ వంకాయ కూర కేవలం ఒక వ్యాపారం కాదు, అదొక రైతు ఆత్మగౌరవానికి ప్రతీక. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళని ఏమీ చేయలేవు. విన్నారా వీరయ్య గారు? మీరు మమ్మల్ని తరిమి కొట్టాలని చూశారు, కాని దేవుడు శర్మగారి రూపంలో మాకు రక్షణ కల్పించాడు. వ్యాపారం అంటే ఇతరుల్ని తొక్కి పైకి ఎదగటం కాదు, 10 మంది కడుపు నింపి ఆశీస్సులు పొందటం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా వంకాయ కూర వ్యాపారం ఆగదు. మా కాయల్లో నిజాయితీ ఉంది, నా వంటలో ప్రేమ ఉంది. అదున్నంతకాలం మాకు ఎలాంటి భయం లేదు. సీతమ్మ మాటలకు అక్కడున్న జనాలందరూ చప్పట్లు కొడతారు. అందరూ రామయ్యకు మద్దతుగా నిలుస్తారు. కాపలాదారులు కూడా వీరయ్య మాటను పక్కన పెట్టి రామయ్యను పన్ను కట్టి అక్కడే వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తారు. వీరయ్యకు ఘోరమైన అవమానం జరుగుతుంది. తన కుట్ర పారలేదని, ప్రజలందరూ తనను అసహ్యించుకుంటున్నారని అర్థమై తలదించుకుంటాడు. నన్ను క్షమించు రామయ్య, నీ భార్య మాటలు నా కళ్ళు తెరిపించాయి. కేవలం డబ్బు పిచ్చితో నేను ఎంతో మంది రైతులను మోసం చేశాను. మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నాను. మీ నిజాయితీ ముందు నా కుట్ర ఓడిపోయింది. ఇక మీదట నేను ఏ రైతును మోసం చేయను, మీకు ద్రోహం తలపెట్టను. దయచేసి నన్ను క్షమించండి. పొరపాటు తెలుసుకోవడం మనిషి లక్షణం వీరయ్య గారు. మట్టిని నమ్ముకున్న వాళ్ళం మేము. ఎవరిపైనా పగ ఉంచుకోం. మీరు నిజంగా మారితే మన పల్లెటూరి రైతులందరికీ లాభమే. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. వీరయ్య పశ్చాత్తాపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శర్మగారి అండతో, ప్రజల ఆదరణతో రామయ్య సీతమ్మల వంకాయకూర వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొన్ని నెలల తర్వాత రామయ్య ఇప్పుడు కేవలం ఒక రైతు మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యాపారి. వాళ్ల వ్యాపారం ఎంతగా విస్తరించిందంటే చుట్టుపక్కల ఊర్లలో ఉన్న రైతులందరూ తమ వంకాయలను రామయ్యకే అమ్ముతున్నారు. రామయ్య వాళ్లకు వీరయ్యలాగా కాకుండా అత్యంత న్యాయమైన ధరను చెల్లిస్తూ అందర్నీ కలుపుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య, సీతమ్మ తమ వ్యాపారం ముగించుకొని లాభాలను లెక్కపెట్టుకుంటూ ఎంతో సంతోషంగా ఇలా మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ, ఆ రోజు నువ్వు ఈ ఆలోచన చేయకపోతే నేను ఆ వీరయ్య దయాదాక్షిణ్యాల మీద బతుకుతూ నా జీవితం నాశనం చేసుకునేవాడిని. నీ వంటకళ, నా వ్యవసాయం ఈరోజు 10 మంది రైతులకు అన్నం పెడుతున్నాయి. దళారుల మోసాల నుంచి రైతులను కాపాడుతున్నాయి. ఇందులో నా గొప్ప ఏం లేదండి.
మన కష్టం మీద మనకున్న నమ్మకమే మనల్ని స్థాయికి తీసుకొచ్చింది. వ్యాపారం అంటే కేవలం లాభాలు వేసుకోవటం కాదు, మన ఎదుగుదలతో పాటు పక్క వాళ్ళని కూడా ఎదిగేలా చేయటం. మన వంకాయ కూర వ్యాపారం ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి. అలా ఒక సామాన్య రైతు దంపతులు తమ నిజాయితీ, సమయస్ఫూర్తి, అలాగే స్వచ్ఛమైన శ్రమతో గొప్ప వ్యాపారులుగా ఎదిగి 10 మందికి మేలు చేశారు. కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసముంటే ఎలాంటి అడ్డంకులనైనా దాటి విజయం సాధించొచ్చని రామయ్య సీతమ్మల వంకాయకూర వ్యాపారం లోకానికి చాటి చెప్పింది. ఏనాడూ ధైర్యం కోల్పోకుండా శ్రమను నమ్ముకుంటే ఆ శ్రమే మనకు ఎప్పటికీ శ్రీరామరక్ష అని ఈ కథ నిరూపించింది. ఒక మారుమూల పల్లెటూరు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు భగభగా మండుతున్నాడు. ఆ ఊరిలో ఒక పక్కనున్న చిన్న పూరి గుడిసెలో రామయ్య, అతని భార్య సీతమ్మ ఉన్నారు. వారి పేదరికం ఆ ఎండ కంటే తీవ్రంగా ఉంది. సీత, ఎండ మండిపోతుంది. ఆకాశం చూస్తే చుక్క నీరు రాలేలా లేదు. భూమి నెర్రెలు ఇచ్చింది. ఈ పూటకు కడుపులో వేసుకోవడానికి ఏమైనా ఉందా? ఏముందండి, నిన్నటి అన్నం కాస్త మిగిలితే అందులో నీళ్లు పోసుంచాను. కాస్త మజ్జిగ, ఒకే ఒక పాత మామిడికాయ ముక్క ఉంది. మీరు ఉదయం నుంచి కష్టపడి అలసిపోయారు. ముందు మీరా మజ్జిగన్నం తినేయండి. నీకు కాకుండా నేనొక్కడిని ఎలా తింటాను సీత? ఇద్దరం పంచుకొని తిందాం. సగం సగం కడుపు నిండినా ప్రాణం నిలబడుతుంది కదా. నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది నువ్వు కూడా బాగా అలసిపోయావని. నాకేం ఆకలి లేదులేండి, మీరు తినండి. అయినా భగవంతుడు మనకింత కష్టం ఎందుకిస్తున్నాడో అర్థం కావటం లేదు. పగలు రాత్రి కష్టపడుతున్నా ఈ పూట గడవడమే గగనమైపోయింది. బాధపడకు సీత. దేవుడు ఎప్పటికైనా మన కష్టాలు చూడకపోడు. మంచి మనసుతో బతుకుతున్నాం. ఎవరికీ అపకారం చేయలేదు. ఏదో ఒకరోజు మనకు మంచి జరుగుతుంది. ఇంతలో వాకిట్లో ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది. రామయ్య, ఓ రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? ఎవరది? గొంతు ఎక్కడో విన్నట్టుందే. సీత, ఓసారి వాకిట్లోకి వెళ్ళి చూడు. ఎవరో పిలుస్తున్నారు. అలాగేనండి. సీతమ్మ బయటకొచ్చి, అయ్యా, మీరెవరు? ఇంత ఎండలో వచ్చారు? ఎవరికోసం చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? నేను రామయ్యకు వరుసకు బావనవుతాను. నా పేరు వెంకట్రావు. పక్క ఊరు నుంచి వస్తున్నాను. ఇది నా భార్య లక్ష్మమ్మ. అయ్యో, వెంకట్రావు గారా? రండి రండి, దండాలండి. రండక్క, ఎంతకాలమైంది. మిమ్మల్నెప్పుడో చిన్నప్పుడు మా పెళ్లి పీటల మీద చూశాను. అందుకే గుర్తుపట్టలేకపోయాను. లోపలికి దయచేయండి. ఏవండి, ఓసారిలా బయటకి రండి. వెంకట్రావు బావగారు, అక్క వచ్చారు. ఓహో అన్నయ్య, రా రా. ఎంత దూరం నుంచి నడిచి వస్తున్నావు? ఈ మండు వేసవిలో ఎందుకు బయలుదేరావు? అక్క, క్షేమంగా ఉన్నారా? కూర్చోండి. సీత, ముందు చాపవై. బావగారికి కాలు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళివ్వు. ఇదిగోండి చాప. ఈ చెంబుతో నీళ్లు తీసుకోండక్క, పాదాలు కాలిపోతుంటాయి. సంతోషం సీతమ్మ. ఎండలు బగబగలాడుతున్నాయి. పాదాలు బొప్పలెక్కేలా ఉన్నాయి. అబ్బా, ఈ నీళ్లు తగలగానే ప్రాణం లేచొచ్చింది. అవును రామయ్య, పక్క ఊరిలో ఒక పనుండొచ్చాను. అట్లనే నిన్ను చూసిపోదామని ఇటువైపు వచ్చాము. ఎలా ఉన్నావు? పంటలు ఎలా ఉన్నాయి? ఏముంది బావా, చూస్తున్నావు కదా నా పరిస్థితి. వానలు లేవు, పనులు లేవు. ఉన్న ఈ చిన్న గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నాం. మీ దయ వల్ల అంత బాగానే ఉన్నాం. ఎన్నో ఏళ్ల తర్వాత మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏం చేస్తాంలే రామయ్య, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాత రోజులు పోయి మంచి రోజులు వస్తాయిలే. దేవుడి దయ ఉండాలి కాని. బావగారు, అక్క, ముందా దాహం తీర్చుకోవడానికి ఈ మట్టి ముంతలో ఉన్న బెల్లం నీళ్లు తాగండి. నేను లోపలికి వెళ్లి బెల్లం కలుపుకొని వస్తాను. ఎండకు చల్లగా ఉంటుంది. అబ్బా, ఈ ఎండకు ఈ బెల్లం నీళ్ళు అమృతంలా ఉన్నాయి సీతమ్మ. చాలా సంతోషం. గొంతు ఎండిపోయింది. ఏవండి, ఓసారిలా లోపలికి రండి. మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటి సీత, ఏమిటి సంగతి? బయట బావగారున్నారు కదా, ఇప్పుడేంటి అత్యవసరం? ఏవండి, బావగారు, అక్క మధ్యాహ్నం వేళ వచ్చారు. పాపం, ఎండలో చాలా దూరం నడిచొచ్చారు. బాగా అలసిపోయి ఆకలితో ఉంటారు. వాళ్లకు మనం భోజనం పెట్టాలి కదా. అవును సీత, ఖచ్చితంగా పెట్టాలి. మన ఇంటికి వచ్చిన బంధువులను ఆకలితో పంపడం మన పద్ధతి కాదు.
కానీ మన ఇంట్లో ఏముంది? ఉదయం నువ్వు చెప్పిన ఆ కొద్దిపాటి మజ్జిగ అన్నమే కదా. అదే నా బాధ కూడా. ఉన్నది గుప్పెడన్నం, 2 గుటకల మజ్జిగ, ఒకే ఒక్క మామిడికాయ ముక్క. వాళ్ళిద్దరికీ అన్నం వడ్డిస్తే ఇక మనకు ఏమీ మిగలదు. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కూడా. అదే మాట సీత. అతిథి దేవో భవ అని మన పెద్దలు చెప్పారు. ఇంటికి వచ్చిన బంధువులు దేవునితో సమానం. దేవుడు మన ఇంటికి వస్తే మనకు లేదని చెబుతామా? నా ఆకలి గురించి ఆలోచించకు. ఆ ఉన్న అన్నమే వాళ్లకు వడ్డించు. మనం కడుపులో నీళ్లు పోసుకుని పడుకుందాం. రేపేదో ఒకటి చూసుకుందాం. నాకైతే సమ్మతమేనండి. నా ఆకలి పోయినా పర్వాలేదు, కానీ మీ కష్టం చూస్తేనే నా కడుపు తరుక్కుపోతుంది. కనీసం మీరైనా 4 మెతుకులు తింటే బాగుంటుంది. పిచ్చిదానా, నేను మగాడిని, కష్టాలకు అలవాటు పడిన వాడిని. నా కోసం నువ్వు బాధపడకు. మన బంధువులకు లోటు రాకుండా చూసుకో. వాళ్ళకు మన పరిస్థితి తెలిసి ఏమాత్రం అనుమానం రానివ్వకు. వాళ్ళడిగితే మనం ముందే తినేశామని చెబుదాం. రామయ్య తిరిగి అరుగు మీదకొస్తాడు. ఏంటి బావా, మీ ఊరిలో వర్షాలెలా ఉన్నాయి? పశువులు క్షేమంగా ఉన్నాయా? మా ఊరిలో పర్వాలేదు రామయ్య. చెరువులో నీళ్లు ఉన్నాయి కాబట్టి పంటలకేమీ డోగా లేదు. పశువులు కూడా బాగానే ఉన్నాయి. నీ గురించే నా ఆలోచనంతా. లోపలి నుంచి సీతమ్మ వస్తుంది. బావగారు, అక్క, భోజనానికి అన్నీ సిద్ధం చేశాను, దయచేయండి. అయ్యో, ఎందుకు సీతమ్మ ఇంత శ్రమ? మేమేదో కొద్దిసేపు కూర్చొని కాస్త దాహం తీర్చుకుని వెళ్దామని వచ్చాము. నీకు శ్రమెందుకో? అవును సీతమ్మ, మాకోసం ఎందుకింత హడావిడి? మేము మీ ఇంటికి భోజనాలకు రాలేదు కదమ్మా. అదేం మాటక్క. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. ఎప్పుడో గానీ రారు. మా పేదవాడి ఇల్లు కదా అని మీరు తినకుండా వెళితే మాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. లేవండి బావా, కంచాల దగ్గర కూర్చోండి. సరే రామయ్య, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. పదలక్ష్మి, కూర్చుందాం. ఇదిగోండి, ఇక్కడే కూర్చోండి. శుభ్రంగా అరిటాకు వేశాను. ఇదిగో నీళ్లు, ముందు చేయి కడుక్కోండి. ఏం కూరలు చేసావు సీతమ్మ? చాలా గుమగుమలాడుతోంది వాసన. ఏం లేదక్కా, ఈ ఎండవేడికి చలువ చేస్తుందని నిన్నటి అన్నంలో కాస్త మజ్జిగ కలిపాను. నంజుకోడానికి పాత మామిడికాయ ఊరగాయ ఉంది. మేం పేదవాళ్లం, ఇంతకంటే గొప్పగా ఏమీ పెట్టలేకపోతున్నాం. ఏమీ అనుకోకండి, క్షమించండి. అయ్యో, క్షమాపణలెందుకు సీతమ్మా? ఆకలి మీదున్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు కూడా ఈ మజ్జిగ అన్నం ముందు పనికిరావు. నువ్వు ప్రేమగా వడ్డించు, అదే 10,000. తినండి బావగారు, తినండక్కా, మొహమాట పడకండి. సీతమ్మ, మరి మీరు? మీ భోజనాలయ్యాయా? మీరు కూడా మాతో పాటు కూర్చోవచ్చు కదా, మనమంతా కలిసే తిందాం. లేదక్కా, మీరు వచ్చే ముందే మేమిద్దరం భోజనాలు చేసేశాం. ఉదయాన్నే పనులకు వెళ్ళాలి కదా, అందుకే త్వరగా తినే అలవాటు మాకు. మాకోసం చూడకండి, మీరు నిదానంగా తినండి. ఆహా సీతమ్మ, ఈ మజ్జిగ అన్నం ఎంతో రుచిగా ఉంది. ఈ ఊరగాయ ముక్క అయితే అద్భుతం. ఈ ఎండకు కడుపులో చల్లగా పడింది, కడుపు నిండిపోయింది. అవును సీతమ్మ, నువ్వెంతో ప్రేమతో వడ్డించావు కదా, ఆ ప్రేమే దీనికి ఇంత రుచిని తెచ్చింది. చాలా తృప్తిగా ఉంది, అమృతం తిన్నట్టుంది. మీరలా అనడం నా పూర్వజన్మ సుకృతమక్కా. ఇంకొంచెం మజ్జిగ వడ్డించనా? వద్దు వద్దు సీతమ్మ, కంఠం వరకు తిన్నాను. ఇక ఒక్క ముద్ద కూడా పట్టదు. చేతులు కడుక్కుంటాను. భోజనాలు ముగిశాక లక్ష్మమ్మ చేతులు కడుక్కొని తను నీళ్లు తాగిన ఇత్తడి లోటాను తిరిగి పెట్టడానికి వంటగది వైపు వెళ్ళింది. అక్కడామె చూసిన దృశ్యానికి ఆమె మనసు కదిలిపోయింది. అప్పుడు లక్ష్మమ్మ తనలో తాను, అదేమిటి, వంటగదిలో ఉన్న కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క మెతుకు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పాలు, మజ్జిగ కుండలు కూడా అడుగంటిపోయాయి. పొయ్యి వెలిగించిన ఆనవాళ్లు కూడా లేవు. అంటే వీళ్లు ఉదయం నుంచి ఏమీ తినలేదా? ఉన్నదంతా మాకే పెట్టేశారా? భగవంతుడా, ఎంత గొప్ప మనసు వీళ్లది! తమ కడుపు మార్చుకుని మాకన్నం పెట్టారు. లక్ష్మమ్మ బయటకొచ్చి వెంకట్రావుతో మెల్లిగా, ఏవండి, ఒకసారిలా రండి, మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటి లక్ష్మి, ఏమైంది? ముఖం అలా పెట్టుకున్నావు? వాళ్ళేమైనా తప్పుగా మాట్లాడారా? ఏముందండి, మనం ఇందాక కడుపు నిండా తిన్న మజ్జిగన్నం రామయ్య దంపతులకు ఉద్దేశించింది. వాళ్ల వంటగదిలో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాళ్లు ఉదయం నుంచి పస్తులున్నారు. ఉన్నా ఒక్క పూట భోజనం కూడా వాళ్లు తినకుండా అబద్ధం చెప్పి మనకు పెట్టారు.
వాళ్ళ పేదరికం కంటే వాళ్ళ గొప్పదనం చూసి నాకు కన్నీళ్లొస్తున్నాయి. నిజమా లక్ష్మి? ఏమంటున్నావు నువ్వు? వాళ్ళేమీ తినకుండానే మనకంత ఆప్యాయంగా పెట్టారా? అవునండి, నా మాట నమ్మండి. వాళ్ళు ఆకలితో కడుపు మార్చుకుని మన కడుపు నింపారు. రామయ్య, ఓ రామయ్య, ఇటురా. వచ్చాను బావా. ఏమైంది? ఏమైనా కావాలా? నా మనసుకు చాలా కష్టంగా ఉందయ్యా. ఎందుకు మాకు ఇంత పెద్ద అబద్ధం చెప్పారు? మీరేమీ తినకుండానే పస్తులున్నారని నా భార్య చెప్పింది. నిజమేనా? ఎందుకు రామయ్య ఇలా చేశావు? అయ్యో బావా, అలాంటిదేమీ లేదు. మేం నిజంగానే ఉదయం... ఆపు రామయ్య, ఇక అబద్ధం చెప్పకు. నా భార్య వంటగదంతా చూసింది. ఇంట్లో పప్పు దెబ్బలు లేకపోయినా ప్రాణానికి సరిపడా ప్రేమాభిమానాలున్నాయి మీ దగ్గర. మీరు పస్తులుండి మాకు భోజనం పెట్టారు. ఇంతటి త్యాగం నేనెక్కడ చూడలేదు. నన్ను క్షమించు రామయ్య. నా వల్ల మీరు పస్తులుండాల్సొచ్చింది. బావగారు, తప్పుగా అనుకోకండి. మీరు మా ఇంటికొచ్చిన అతిథులు. మీకు ఏమీ పెట్టకుండా పంపితే ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు. మాకు ఉన్నంతలో మీకు పెట్టాం. దయచేసి బాధపడకండి. ఇందులో మాకు ఎలాంటి కష్టం లేదు. సీతమ్మ, నీ మనసు బంగారమే. పేదరికం మీ ఇంట్లో ఉన్నా మీ హృదయంలో మాత్రం లేదు. మీకు ఎంత చేతులెత్తి మొక్కినా తక్కువే సీతమ్మ. రామయ్య, ఈరోజు నువ్వు నాకొక పెద్ద పాఠం నేర్పావు. మనిషికి ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది, జాలి, దయ, ఎదుటివారి ఆకలి తీర్చాలనే మంచి గుణం కావాలని నిరూపించావు. మీరు పెద్దవారు బావా. మేమేదో మా ధర్మాన్ని మేం నిర్వర్తించాం. ఇందులో గొప్పేమీ లేదు. కాదు రామయ్య, నీలాంటి నిజాయితీపరుడు, ఇంతటి నిస్వార్థపరుడు నాకు ఎక్కడా దొరకడు. నాకోసం పక్క ఊరిలో ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రముంది. అక్కడ నా పొలాలు, పశువుల శాలలు చూసుకోవడానికి నాకు నమ్మకమైన మనిషి కావాలి. ఎందరినో చూశాను కానీ నీలాంటివాడు నాకు దొరకలేదు. రేపే నువ్వు, సీతమ్మ మా ఊరికొచ్చేయండి. అక్కడ నా పనులు చూసుకుంటూ ఉండండి. మీకుండడానికి ఒక మంచి ఇల్లు, కడుపు నిండా భోజనం, చేతి నిండా పని నేనిస్తాను. ఇది నా ఆజ్ఞ. బావా, నిజంగానా? నా కష్టాలు తీర్చడానికి ఆ దేవుడే మిమ్మల్ని మా ఇంటికి పంపినట్టున్నాడు. అక్క, మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేము. అది మేలు కాదు సీతమ్మ, మీ మంచి మనసుకు ఆ దేవుడిచ్చిన వరం. ఇంటికి వచ్చిన బంధువులను దేవుడిలా చూసుకున్నందుకు మీకు దక్కిన ప్రతిఫలం. సరే రామయ్య, మేమిక బయలుదేరతాము. మీరు ఈ పూటకి ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోండి. రేపు ఉదయాన్నే మా ఊరికి వచ్చేయండి. ఎదురుచూస్తూ ఉంటాను. తప్పకుండా బావా, మీకు 100 దండాలు. ఏమీ లేని స్థితిలో కూడా బంధువుల పట్ల ఆ పేద దంపతులు చూపించిన నిస్వార్థమైన ప్రేమే వారి తలరాతను మార్చింది. అతిథి దేవోభవ అన్న మాటకు వారు నిజమైన అర్థం చెప్పారు. మనం చేసే నిస్వార్థమైన సాయం, పరుల పట్ల చూపించే ప్రేమ ఎప్పటికైనా మనకు మేలు చేస్తాయి. ఆపదలో ఉన్నవారికి, ఇంటికి వచ్చిన బంధువులకు మనం అండగా నిలిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ఖచ్చితంగా గొప్ప సాయం చేస్తాడు.